కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ కార్యాలయం దగ్గర హై టెన్షన్ నెలకొంది. కార్యాలయం ఎదురుగా ఉన్న డ్రైనేజీపై ర్యాంప్ నిర్మిస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వైసీపీ నేత పేర్ని నాని అధికారులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నగరంలో డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ కార్యాలయం అక్రమ కట్టడమని నోటీసులిచ్చింది. దీనిపై కోర్టులో ఆశ్రయించిన వైసీపీ ఈ భవనంలోనే వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపనున్నట్లు అటు వైసీపీ నేతలు తెలిపారు. అది మీకెట్టా హ్యాండ్ ఓవర్ చేస్తుంది? నేను రీతిలో ఉంటుంది కోర్టు ఎవరు చెప్పారు? కాదు అన్నప్పుడు ఏ పోలీసు నిలిపించారు? కమిషనర్ గారు లీవ్ లో లేదు సార్, గోపిచంద్ ఇంటూ ఉన్నాడు సార్ ఇక్కడే. లీవ్ లో ఉన్నాడని లేలే, గోపిచంద్ ఇంటూ ఉన్నాడు ఇక్కడే. నాకైతే లీవ్ లో ఉన్నాడని లేదు సార్, రోజుకి 5-6 సార్లు గోపిచంద్ ఇంట్లో ఉంటాడు సార్. ఆఫీస్ లో ఉన్నాడు. సర్లేండి సార్, కాదు ఏది పడేస్తాను ఉంటుంది సార్. లేదు సార్, నేను ఆటం లేదా? లేదు సార్. మరి మిమ్మల్ని ఎందుకు పంపించాడు? బాబు నువ్వు అంత భయపడవు బాబు నువ్వు. సార్ మీకు తప్పు తెలుసు కదా. కుదరదు కదా సార్. మీకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి ప్రతిగా పెట్టడం కుదరదు సార్. కంపల్సరీ బై నేమ్ నోటీస్ ఇవ్వాలి. పవర్ ఉంది. కరెంటు తీయాలంటే వీళ్ళు రిమూవ్ చేయమని రాయాలి, వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నేను కాదు, మీరు పిలిచారు సార్. నేను వెళ్ళలేదా బాబు ఇక్కడ ఏం జరగట్లేదు సార్? నేను పిల్లలా మరి ఎవరు? నేను పిలిచాను. ఇష్యూ జరుగుతుంది కదా, డెమాలిషన్కి వచ్చామనండి. వాళ్ళు ఏమంటారంటే ఇంకా డిసైడ్ చేయలేదు కదా. ఎందుకు జూలైలో వస్తే ఇప్పుడు దాకా డిసైడ్ చేయకుండా అంత ఇర్రెగ్యులర్ గా ఉద్యోగం చేస్తున్నాడండి సార్. కోర్టు అంటే కూడా భయభక్తులు లేదా? కోర్టు అంటే కూడా భయభక్తులు లేకుండా ఉన్నాడా మున్సిపల్ కమిషనర్? నేనేమంటే మాకైతే ఏమి కమిషన్ మాకు నోటీస్ ఇవ్వాలా, ఆర్డర్ ఇవ్వలేదు. మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్ లో ఉన్నాం. ఈ ప్రాపర్టీలో నేను సార్ 33 ఏళ్ళకి నేను లీజ్ లో ఉన్నాను. ఈ ప్రాపర్టీ లీజ్ కూడా పే చేసి ఉన్నాను ఇన్ అడ్వాన్స్. లీజ్ వికేట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఏం లేదు ఈ ప్రాపర్టీ నుంచి. డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తాక నాకేమీ నోటీస్ ఇవ్వలేదు. నువ్వు డీవియేషన్స్ కట్టావని కానీ, నువ్వు ప్లాన్ తప్పుడుదనంగా కట్టావని. కోర్టు ఫైనల్ చేసేసింది అంటున్నావు కదా. మరి ఇవ్వాలి నెక్స్ట్. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 8 నెలలు అయింది కదా. అవును, 8 నెలల నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి కదా. అలాగండి నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నేను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు అంత రూల్స్ విరుద్ధంగా బిల్డింగ్ కట్టేసి నేను కొట్టేస్తున్నాను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. కొట్టేయాలి. దాని మీద కోర్టుకు వెళ్ళారు అందరూ. కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ వస్తుంది, మళ్ళీ ఇవ్వాలి కదా అంటున్నాను. అదే నెక్స్ట్ ఇవ్వాలి. అది మరి 8 నెలల నుంచి నిద్రపోవడం ఎందుకు సార్ అంట? 8 నెలలు అన్లెస్ అతను డిమాలిష్ చేసినా కూడా ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేసే హక్కు నాది సార్ లీగల్ గా. ఓన్లీ బిల్డింగ్ డీవియేషన్ ఉంటే దాని గురించి లీజ్ లో ఉన్నా సార్ ఈ ప్రాపర్టీ. మీకు అన్ని విషయాలు తెలుసు. ఇది నేను ఈ 2 acres నేను లీజ్ లో ఉన్నాను. నాకు ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాడు.